అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మీషో నుంచి వచ్చినవి చాలా పార్సల్స్ ఉన్నాయన్నమాట. చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే పర్చేస్ చేశాను మీషో త్రూ. అవన్నీ కూడా అన్బాక్సింగ్ చేస్తూ మీతో రివ్యూ అయితే షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ దాకా చూడండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వై? బికాస్ నా ఛానల్లో ఇలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ రివ్యూస్ అయితే ఉంటాయి. అవి ఎలా ఉన్నాయి, ఎలా కుట్టించుకుంటే బాగుంటుంది అనేవి కూడా డీటెయిల్గా షేర్ చేస్తూ ఉంటాను. సో నేను రీసెంట్గా పర్చేస్ చేసినవి చాలా ఐటమ్స్ అన్నమాట. సో అన్బాక్సింగ్ చేస్తూ కొన్ని చూద్దాము. సో ఫస్ట్ ప్రోడక్ట్ అంటే మిక్స్డ్గా ఉంటాయి మీషో ప్రోడక్ట్స్ అన్నమాట. మీషోలో దొరికే డిఫరెంట్ ఐటమ్స్ అండి. చాలామంది అక్క అన్బాక్సింగ్ వీడియో పెట్టచ్చు కదా అని అడుగుతూ ఉంటారు. ఓకే, ఇది వచ్చేసి నారాయణపేట్ ఫ్రాక్స్ అండి, పిల్లల కోసం తీసుకున్నాను. ఇది వచ్చేసి 11 to 12 years ఓల్డ్ ఫ్రాక్స్ వాళ్ళ పిల్లలకి సైజ్ అనమాట. సో ఎలా వచ్చాయి చూద్దాము. ఇదిగోండి, ఇది 14 years 12 అని ఉంది. చూద్దాం సైజ్ అసలు ఎంత వస్తుంది అనేది. ఇదిగోండి, ఇదండి ఇలా క్లాత్ వచ్చింది అనమాట. ఫ్రంట్ అంతా కూడా ఇలా నీట్గా వచ్చింది చెప్పాలి అంటే. ఓకే, వెడల్పు వచ్చేసి నార్మల్గా వచ్చింది. ఇదిగోండి కింద సైడ్ బార్డర్ అనమాట. కింద సైడ్ బార్డర్ ఇలా అయితే వచ్చింది. మొత్తం వెడల్పు ఎంత వచ్చింది అనేది చూపిస్తాను. ఇదిగోండి మొత్తం వెడల్పు ఎంత వచ్చింది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఫ్రాక్ వచ్చేసి ఇది యాక్చువల్లీ 12 ఇక్కడ దీనిపైన వచ్చేసి సైజ్ 14 అని ఉంది. 14 వాళ్ళకి రాదు కానీ 12 years సైజ్ వాళ్ళకైతే వచ్చేస్తుంది. సో చూడండి, హ్యాండ్స్ కూడా సన్నగానే ఉన్నాయి. ఇదిగోండి హ్యాండ్స్ కూడా, అందుకే 12 years సైజ్ వాళ్ళకైతే వస్తుంది అనమాట. విత్ బెల్ట్ వచ్చిందండి, విత్ బెల్ట్. నేను సైడ్కి పిక్చర్స్ ఇస్తాను చూడండి. విత్ బెల్ట్ అనమాట. ఇది ఫ్రాక్ బాగుంది. కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి, ఇది కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్. జెరీ క్వాలిటీ కూడా బాగుంది, నీట్గా వచ్చింది అనమాట. సో పోట్లీ బటన్స్ వచ్చాయి. స్టిచ్చింగ్ అంతా నీట్గా ఉంది, కానీ సైజ్ మాత్రం 14 సైజ్ ఇచ్చారు కానీ 14 years వాళ్ళకైతే రాదు. సో ఇది వచ్చేసి 12 years వాళ్ళకైతే వస్తుంది అనమాట. వెడల్పు అనేది ఎక్కువగా లేదు, బట్ వీ క్యాన్ పర్చేజ్ ఇట్ అనమాట. సో ఎందుకంటే పిల్లలు జస్ట్ కొన్ని యూజెస్ మా అంటే ఏదైనా డాన్స్ ప్రోగ్రామో లేదా ఏదైనా ఫెస్టివల్ బేస్ ఒక 4 times 5 times కంటే ఎక్కువ వాడట్లేదు. అండ్ ఇది వాషబుల్ అంటే వాషబుల్ అండి, మంచిగా వాష్ చేసుకోవచ్చు. సో లోపట లైనింగ్ క్లాత్ కూడా ఓకే, లోపల కూడా లైనింగ్ క్లాత్ వచ్చింది. అండ్ బార్డర్ అంతా కూడా బ్యాక్ సైడ్ క్లాత్ వేశారనమాట. సో బార్డర్ ఏమి ఇది తట్టుకుంటుంది బ్యాక్ సైడ్ అనడానికి లేదు. సో క్లాత్ వేశారు. ఆ బార్డర్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ వరకు చిన్న షార్ట్ లైనింగ్ క్లాత్ వేశారనమాట. సో కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంది. అంటే మనం శారీ తీసి పర్చేస్ చేసి స్టిచ్చింగ్ చేసుకొని, అంటే బయట స్టిచ్చింగ్ ఇస్తే 1000 rupees పర్ స్టిచ్చింగ్కి అవుతుంది. ఆ లోపు మనకి ఫ్రాక్ వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేసా. మా చిన్న పాప పర్సనాలిటీ కంటే కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకైనా కానీ ఈజీగా వస్తుంది ఈ ఫ్రాక్. సో ఇదొకటి అన్బాక్సింగ్ అనమాట. సో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టినవి వచ్చాయి. సో ఇది వచ్చేసి 12 years అని ఉంది. సో చూద్దాము. యాక్చువల్లీ అయితే 4 dresses పెట్టాను, మరి 2 dresses వచ్చాయి. అందుకే చూస్తున్నా జాగ్రత్తగా. ఒకసారి మళ్ళీ పేజ్ ఓపెన్ చేసుకొని ఎన్ని పెడితే ఎన్ని వచ్చాయనేది చెక్ చేసుకోవాలి. ఇది చూడండి చిన్నగా వచ్చింది, ఇది చిన్నగా వచ్చింది. సేమ్ ప్యాటర్న్, ఇది ఇంకొంచెం చిన్నగా ఉంది. ఇంకా ఇది నడుము అంతా చిన్నగా వచ్చింది. ఇది ఎగ్జాక్ట్ 10 years వాళ్ళకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు 12 అని, దీనిపైన 12 అని ఉన్న సైజు 10 years వాళ్ళకి వస్తుంది అనమాట. ఇది కూడా బెల్ట్ వచ్చింది. బెల్ట్కి ఇట్లా డోరీ వచ్చాయన్నమాట, డోరీ వచ్చాయి. సో నేను 4 ఫ్రాక్స్ పెట్టాను యాక్చువల్లీ. సో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి 2 ఫ్రాక్స్, ఒకటేమో 14 years సైజ్ వచ్చింది, ఒక 12 years సైజ్ వచ్చింది అనమాట. సో చూద్దాము. ఇవి 2 dresses ఓకే, పర్లేదు. 12 years సైజ్ 10 years పిల్లలకి వేయచ్చు. ఓకేనా? ఫ్రాక్స్ మనం పెట్టే బడ్జెట్ ప్రైస్ అయితే మాత్రం బాగున్నాయి అని చెప్తాను. ఇంకోటి సమ్ బాక్స్ వచ్చింది. ఓకే, ఇది వచ్చేసి పర్ల్స్ సెట్ అండి, పర్ల్స్ సెట్. యాక్చువల్లీ చాలా బాగుంది. నేను ప్రీవియస్ వీడియోస్లో పర్ల్స్ చోకర్ టైప్ లాగా మనకి ఇట్లా చోకర్ టైప్ లాగా హైనెక్ టైప్లో వస్తుంది అనమాట. అది కూడా ఇట్లా బాక్స్లో వచ్చింది. సో అదే మళ్ళీ ఇంకోటి ఆర్డర్ పెట్టాను. సో ఒకరికుంటే ఒకరు ఫైట్ చేస్తారు కదా, నాకు కావాలి అట్లాంటిది అనేసి. సో అందుకు నాకు తెలిసి కుదిరితే అయితే ఇంకా తర్వాత ఇంకా 2 కూడా పెట్టాలి. ఒకటి మా సిస్టర్స్ వాళ్ళ కోసము,
ఇవి జనరల్గా అన్ని ఏజెస్ వాళ్ళు వేసుకోవచ్చు అండి, చిన్నపిల్లలతో సహా. అంటే యూనిక్గా డిజైనర్గా క్యారీ చేయాలి అనుకునే వాళ్ళు. ఇది వచ్చేసి ఇంకా నాకు కొంచెం ప్రైస్ ఎక్కువ పడింది, సెకండ్ వన్ ఫస్ట్ వన్ కంటే కూడా. ఇదిగోండి, అందరికి వచ్చేది మీడియం ఎల్ సైజ్ తీసుకున్నాను నేను, ఎవరికైనా వచ్చేలాగా. మా చిన్న పాప కొంచెం లూజ్ అయింది, బట్ ఓకే సరిపోతుంది, అంటే మరీ జారిపోయి పడిపోవడాలు అలాంటిది ఏం లేదు. సో ఓకే, ఇది కూడా నీట్గానే ఫినిషింగ్ అయితే వచ్చింది. సో ఇదిగోండి, ఇలా ఎలాంటి డ్రెస్కైనా సరే, శారీకైనా సరే ఇది పేరప్ చేశారంటే చాలా బాగుంటుంది అనమాట. సో అన్ని ఏజెస్ వాళ్ళు ట్రై చేయొచ్చు. సో డెఫినెట్గా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు డిజైనర్ శారీస్ కట్టుకున్నప్పుడు బుటీక్ స్టైల్ లేదా డిజైనర్ లుక్, కాక్టైల్ పార్టీ స్టైల్, మంచి ఈవినింగ్ రిసెప్షన్స్, డెఫినెట్గా ఇది ట్రై చేయొచ్చు. ఓకే, మంచి వైట్ పర్ల్స్ అన్నమాట. ఇక హల్దీ రసమ్స్కి అట్లా ట్రై చేస్తే మాత్రం కొంచెం హల్దీ అంటే పాడైపోతాయి. సో నెక్స్ట్ పార్సల్ వచ్చేసి ఓకే, ఇదిగోండి కట్ చేశాను. ఇవి బ్యాగ్స్ అనమాట. ఇవి రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వచ్చు, చాలా బాగుంటాయి. పిల్లలకి ఇచ్చినా కూడా చాలా హ్యాపీ పడతారు. సో ఇవి ఇంకా నాకు లాస్ట్ టైం కంటే ఈసారి బిగ్ సైజ్ వచ్చాయి. చూడండి, 4 సెట్ ఆఫ్ 4 కలర్స్, సమ్ 200 చేంజ్ ఉంటుంది. ఇదిగోండి, ఎల్లో, పింక్, సైజ్ బిగ్ సైజ్ వచ్చింది. ఇంకా మంచిగా మొత్తం వర్క్ వస్తుంది, చాలా బాగుంటుంది. రిటర్న్ గిఫ్ట్స్గా అయితే మాత్రం బాగుంటాయండి. నాకు 250 చేంజ్కి 4 వచ్చాయి. 250 చేంజ్ కూడా కాదు, కొంచెం తక్కువ చేంజ్లోనే. సో 4 వచ్చాయి అనమాట. ఇది మనకి మీషోలో సెట్ ఆఫ్ 4 ఉన్నాయి. బయట ఎగ్జిబిషన్లో 100 రూపీస్, 150 అలా ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు. బార్గెన్ చేసి తీసుకుంటే తక్కువ అవుతాయి. సో ఇదే ప్యాటర్న్లో ఇంకొన్ని తీసుకున్నాను, మీకు చూపిస్తాను. ఓకే, ఇదిగోండి, మళ్ళీ అట్లా 4 సెట్స్వి, డిఫరెంట్ సెట్స్వి తీసుకున్నాను అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఈ 4 సెట్ ఇలా, ఇవి ఇదేంటి దాండియా టైంలో డ్రెస్సెస్ వేసుకుంటారు చూడండి, ఆ డ్రెస్సెస్కి ఇవి పోట్లీస్, ఇవి మంచిగా ఇట్లా ఫోన్ పెట్టుకొని హ్యాంగ్ చేసుకొని వేసుకోవచ్చు. ఆ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు సూట్ అవుతాయి. ఇదిగోండి, పింక్ మొత్తం కూడా ఇలా సీక్వెన్స్ వస్తుంది థ్రెడ్ వర్క్తో అనమాట. సో ఇది సెట్ ఆఫ్ 4. దీంట్లో పింక్, రెడ్, ఇదిగోండి రెడ్, ఆరెంజ్, గ్రీన్, ఎక్కువ వరకు ఆ డ్రెస్సెస్ ఎల్లో, గ్రీన్స్, రెడ్స్ ఇలా ఉంటాయి కదా, ఆ టైప్లో అనమాట. ఇదొక సెట్, ఇది సపరేట్ పేజ్, దీనికి రిలేటెడ్ ఇస్తాను. అండ్ ఇంకొక 4 వచ్చేసి సైజ్ అయితే నిజంగా బాగా వచ్చాయి చూడండి. ఇంకొక 4 వచ్చేసి ఇలా కొంచెం నీట్గా, ఎక్కువగా ఫంకీగా ఇష్టం ఉండని వాళ్ళకి. ఇప్పుడు ఇది ఫుల్ ఆఫ్ డిజైన్ అనమాట. ఇది వచ్చేసి కూడా ఫుల్ ఆఫ్ చెమ్కీ డిజైన్. ఇది సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉందన్నమాట. సో జస్ట్ ఇలా, ఇది కూడా లైన్స్ వచ్చేసి జెరీ టిష్యూ లైన్స్ అండ్ ఆల్ ఓవర్ ఇట్లా పూసాతోటి ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అన్ని కూడా అలాగే ఫినిషింగ్ ఉన్నాయి. ఇదిగోండి, డిఫరెంట్ పేజెస్. నేను ఆ కోడ్స్ ఇచ్చేస్తాను. ఇది కూడా సెట్ ఆఫ్ 4. ఇదిగోండి ఇలా, ఇది కూడా సెట్ ఆఫ్ 4. గ్రీన్, పింక్, రెడ్, ఎల్లో, సెట్ ఆఫ్ 4 అనమాట. ఇవి మంచిగా ఫోన్స్ పెట్టుకొని జస్ట్ హ్యాండ్ కేసేసుకోవడానికి, పెద్దవాళ్ళకి, పిల్లలకి గిఫ్ట్స్గా ఇవ్వడానికి అయితే చాలా బాగుంటాయి. గర్ల్స్, ఎస్పెషల్లీ గర్ల్స్కి అయితే. సో చూడండి, ఇలా అయితే వస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా సెట్ ఆఫ్ 4. అన్ని ఇట్లా డిజైనర్ లుక్ ఉండడం వల్ల ఎవరికి ఏ డిజైన్ వస్తే అలా తీసుకోవచ్చు, కలర్స్ నచ్చినట్టు కూడా తీసుకోవచ్చు అన్నట్టు ఇవ్వచ్చు. ఇది ఒక సెట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి ఏం తీసుకున్నాను. సో మొత్తం డిఫరెంట్ అంటే గిఫ్టింగ్ పర్పస్ అనమాట అన్నీ కూడా ఎక్కువ వరకు. అండ్ మీకు డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి చూపిస్తా కాబట్టి మీకు ఎలా వస్తాయి అనేది చూడొచ్చు. ఇదిగోండి, ఇది వచ్చేసి లుంగీ అనమాట, జెరీ వచ్చిన లుంగీ. సో ఇఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇది సింగిల్ లుంగీ తీసుకున్నా. కాంబో లుంగీస్లో ఆఫర్స్ అయితే మంచిగా ఉన్నాయి, నేను అవి కూడా తీసుకున్నాను. ఇదైతే సింగిల్ లుంగీ పెట్టాను. సో చూడండి, మనకి లుంగీ కూడా 2 మీటర్స్ వస్తుంది అని ఇచ్చారు. ఇది వచ్చేసి అడ్జస్టబుల్ అనమాట, అడ్జస్టబుల్ విత్ పాకెట్. ఇదిగోండి, ఇక్కడ పాకెట్ వచ్చేసి ఇక్కడ వస్తుంది, ఇదిగో ఇక్కడ పాకెట్ వస్తుంది అనమాట ఇట్లాగా. సో ఇది వచ్చేసి ఇదిగోండి, బ్రాండ్ వచ్చేసి ఇది. అండ్ లెంత్ వచ్చేసి అంటే మీషోలో లుంగి తీసుకోవాలా అంటే, బయట కంటే మీషోలో లుంగి తక్కువే ఉంది. ఈ వైట్ కాటన్ లుంగి. ఇదిగోండి, అడ్జస్టబుల్ అనమాట, అడ్జస్టబుల్. టోటల్ లెంత్ వచ్చేసి ఇదిగోండి, ఇంకా ఇది ఉంది. ఇదిగోండి, టోటల్ లెంత్ చూడొచ్చు మీరు, 2 మీటర్స్ దాకా అయితే ఉంది మొత్తము.
2 మీటర్స్ ఉంది. ఫస్ట్ ఎక్కువ వరకు డౌట్ వచ్చేసి అదే ఉంటుంది, మరీ థిక్గా లేదు అలా మరీ పల్సగా లేదు. అంటే కట్టుకోవచ్చు జనరల్గా. మెయిన్గా ఏంటి అంటే ఇది ఒక్క విషయంలో నేనేం చెప్తానంటే బయట ఈ మరి ఏంటో ప్రైస్ ఎక్కువ ఉన్నాయి. కొంచెం పట్టు జెరీ క్లాత్ మిక్స్ అవ్వాలి అని అంటే అవి ప్రైస్ ఎక్కువ ఉన్నాయి బయట. సో ఈ విధంగా మీషోలో అయితే ఇది తీసుకోవచ్చు ఇఫ్ ఇంట్రెస్టెడ్ నాలెడ్జ్. ఇదిగోండి ఇక్కడ జెరీ లైన్ కూడా వస్తుంది, ఫ్రంట్లో జెరీ లైన్ వస్తుంది అట్లా. సో ఇది మడతపోయింది ఇలాగా అనమాట. సో ఇఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా లుంగి ట్రై చేయాలంటే నా రివ్యూ నేనైతే రివ్యూ ఇస్తున్నా, ఎవరికైనా హెల్ప్ అవుతుంది. సో ఇదొకటి. అండ్ ఇది ఏంటి పార్సల్ చూసేద్దాము. సో డిఫరెంట్ బాయ్స్కి గర్ల్స్కి మనకి తక్కువ బడ్జెట్లో వచ్చే ప్రోడక్ట్స్ అనమాట. సో ఈరోజు వీడియో అంతా కూడా మెయిన్గా పిల్లల ఫ్రాక్స్ అయితే బాగున్నాయి. 600 చేంజ్ ఇంతో పడింది అనమాట. 600 చేంజ్ మనకి పేమెంట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి అది 10 రూపీస్ 13 రూపీస్ తగ్గుతుంది కదా, అలా తగ్గింది. అలా చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి బాయ్స్ డ్రెస్సెస్ అండి, బాయ్స్ డ్రెస్సెస్. ఇవి కుర్తాస్. సో సెట్ అన్నీ ఎన్ని వచ్చాయంటే ఇదిగోండి 4 కాంబోస్, 2 కాంబోస్ ఉన్నవి పెట్టాను. లేదు కాంబోస్ కాదు, నార్మల్గా క్వాంటిటీ 2 పెట్టుకుంటూ వచ్చాను. సో ఇవి వచ్చేసి జస్ట్ 188 రూపీస్ పర్ కుర్తా ఉంది. అంటే మంచి కాటన్, మన ప్రైస్ పరంగా కంటే కాటన్లో ఉన్నాయి అనేది అయితే చూశాను అనమాట. యా కాటన్ వచ్చాయి. సో ఒకటి ఓపెన్ చేస్తాను నేను. మనకి సైజు ఇది వచ్చేసి 42 అని ఉంది. 42 కాదు యాక్చువల్లీ అయితే ఇవి కిడ్స్ దాంట్లోనే ఒకటి 12 ఇయర్స్ 13 ఇయర్స్ అలా వచ్చేలాగా పెట్టాను అనమాట. ఇదిగోండి కాటన్ కుర్తాస్ నిజంగా నీట్గా వచ్చాయి. 188 రూపీస్కి ఇట్స్ వర్త్ఫుల్ చెప్పచ్చు. ఇదిగోండి అంటే కాటన్ అంటే ప్యూర్ కాటన్ కాదు, కాటన్ జస్ట్ కొంచెం సిల్క్ మిక్స్డ్ కాటనే. మనకి ఇంకా వీళ్ళు తెలుస్తుంది కాటన్ ఇట్లా స్టార్చ్ వేసి ఐరన్ చేసింది అయితే నీట్గా. ఇదిగోండి ఇట్లా పాకెట్స్ వచ్చాయి సైడ్కి. కుర్తా లెంత్ కూడా చాలా మంచిగా వచ్చింది. ఫ్రంట్లో కూడా చూడండి బటన్స్, హై నెక్ అంతా నీట్గా వచ్చింది. ఇది ప్రింట్ అనమాట, ఎల్లో కలర్ డ్రాప్స్ లాగా ప్రింట్, మొత్తం ప్రింట్. అండ్ విత్ ద బాటమ్ కూడా వచ్చింది. బాటమ్ వచ్చేసి మనకి ఇదిగోండి లూజ్గా ఇలా బాటమ్ వచ్చింది అనమాట. బాటమ్ క్లాత్ కూడా బాగుంది, మెత్తగా ఉంది, మంచి రేయాన్ మిక్స్డ్ కాటన్ అనమాట, మెత్తగా ఉంది. బాటమ్ కూడా చూడండి ఇలా అయితే వచ్చింది. కట్టుకోవడానికి తాడు కూడా వచ్చింది, చాలా నీట్గా ఇచ్చారు. ఈ ప్రైస్కి అంటే జనరల్గా బయట చూస్తే మనకి ఈ ప్రైస్కి ఇంత నీట్గా రావు అసలు. అంటే ఇలా బాటమ్ కూడా నీట్గా ఇవ్వరు ఒక్కొక్కసారి. బట్ దిస్ ఈస్ గుడ్ అనిపిస్తుంది నాకు. ఇఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇవి సెట్ ఆఫ్ 4 తీసుకున్నాను. సెట్ ఆఫ్ 4 కాదు, పెట్టడమే క్వాంటిటీ 1+1 పెట్టుకుంటూ వచ్చాను. ఒకటి 14 ఇయర్స్, ఒకటి 12 ఇయర్స్ అట్లా. సో ఇవి 4 అంటే ఇవి యాక్చువల్లీ గిఫ్టింగ్ పర్పసే తీసుకున్నాను అనమాట. ఇది ఒకటి. మనకి మీషోలో ఇవి వీటి కోసం సపరేట్గా మార్కెట్ వెళ్ళి తీసుకునే కంటే ఇక్కడ బాగానే వచ్చాయని చెప్తాను నేను. అండ్ ఇది ఇంకొక ప్యాకెట్. సో ఇది ఏమొచ్చిందో తెలియదు, ఇంత చిన్నది. ఓకే ఇది జస్ట్ ట్రై చేసి చూసాను. చూడండి ఇవి రివ్యూ ఇవ్వమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సో స్పోర్ట్స్ ప్రో అనమాట, ఇది రివ్యూ అడిగారు. సో ఇది ఎలా వచ్చింది అని అంటే ఈ మెటీరియల్ అనేది ఇది వాటర్లో కూడా తడిచినట్టుగా అనిపించదు ఆ మెటీరియల్ అనమాట. సో కాకపోతే సైజ్ నేను పెద్ద సైజే పెట్టా కానీ అంటే ఇది స్ట్రెచబుల్ అనుకుంటా అంతే. ఓకే స్ట్రెచబుల్ అనిపిస్తుంది. సో చూడండి ఇలా ఇది ఇఫ్ వద్దనుకుంటే మనం ఈ ప్యాక్స్ అనేవి రిమూవ్ చేసేయచ్చు అనమాట. ఇదిగోండి ఇలా రిమూవ్ చేసేయచ్చు. ఇవి రిమూవబుల్. ఇలా రిమూవ్ చేసేసి కూడా కావాలంటే ఇలా వేసుకోవచ్చు, లేదా అవితో కూడా వేసుకోవచ్చు. ఇలా అనమాట సింపుల్. ఇదిగోండి ఇలా వస్తుంది. సో ఎవరైతే రివ్యూ ఇవ్వండి అక్క అని అడిగారో సో చూడండి, మీకు కనుక నచ్చితే మీకు హెల్ప్ అవుతే మీరు యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఫ్రంట్లో ఇది డబుల్ క్లాత్ వస్తుంది. ఇది ఈ ఫ్యాబ్రిక్ అనేది అది ఇట్లా వాటర్లో కూడా తర్వాత చూడండి ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట.
సో మీకు కనుక నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. వన్ మోర్ వచ్చేసి డెకరేషన్ అండి. ఇది వచ్చేసి కైట్స్. సో కైట్స్ డెకరేషన్వి ప్రీవియస్గా కూడా మీకు చూపించాను, కాకపోతే ఇప్పుడు అవి ఓపెన్ అవ్వట్లేదు. సో నాకు కొత్తగా కనిపించిన వచ్చేసి ఇది ఒకటి అనమాట సెట్. సో ఇలా సింగిల్ పీస్వి కూడా ఉన్నాయి. ఇలా వచ్చేసేమో ఇది సెట్ ఆఫ్ 8 తీసుకున్నాను నేను. 8 సెట్. దీంట్లో వచ్చేసి ఇట్లా 5 వస్తాయి. మొత్తం 8 తీసుకున్నాను అనమాట. ఏదన్నా డెకరేషన్కి యూస్ చేసినా యూస్ చేసేలా ఉండాలని. అండ్ ఇది ఏంటి అంటే థ్రెడ్తో తయారు చేసింది. సో ఏం పాడవడానికి ఏమి లేదనమాట. నీట్గా మంచి థ్రెడ్ తోటి వాష్ చేసుకోవాలని ఏదైనా అంటినా కూడా వాష్ చేయొచ్చు. సో ఇలా అయితే వచ్చింది. మధ్యలో అంత ఇట్లా కలర్ బాల్స్ తోటి బాగుంది అనిపించింది. సో మీకు ఎవరికన్నా డెకరేషన్ బేస్డ్గా యూస్ చేయాలి, ట్రై చేయాలంటే ఇవి ట్రై చేయండి. ఇవి సెట్ ఆఫ్ 4 నుంచి సెట్ ఆఫ్ 12 వరకు ఉన్నాయి. సో సెట్ ఆఫ్ 8 నేను తీసుకుంది. సో అలా మీరు ట్రై చేయొచ్చు. సో ఇవి అసలు వెయిట్ లేవు. అండ్ చూడండి, సెట్ ఆఫ్ 8 అనమాట. చాలా బాగా వచ్చాయి. సో ట్రస్టెడ్ అంటే మంచి ప్రోడక్ట్ వచ్చేసి బాగుంది అనిపించింది నాకైతే. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెకరేషన్ బేస్డ్ అంటే ఇదిగోండి ఎల్లో ఫ్లవర్స్, ఆరెంజ్ ఫ్లవర్స్, ఇవి కాంబోలో ఉన్నాయన్నమాట. సో సపరేట్గా ఎల్లో ఫ్లవర్స్ తీసుకునే కంటే ఇట్లా కాంబోలో తీసుకుంటే మనకి ఎక్కువ ఇవి వస్తున్నాయి అనేసి అయితే ఆర్డర్ పెట్టాను. సో ఇవి ఎక్కడ ఓపెనింగ్ ఒకసారి చూపిస్తాను మీకు. ఓకే, ఇది ఓపెనింగ్ లేదు. ఇదిగోండి, ఇవి లైట్ వెయిట్. ఓకే, అన్ని సెట్తో ఉన్నాయి. లెంత్ ఎంత వస్తుందో ఒకటి చూపిస్తాను మీకు. ఇదిగోండి, లెంత్ వచ్చేసి 2 మీటర్స్. 2 మీటర్స్ కంటే కొంచెం తక్కువ ఉండొచ్చు. 2 మీటర్స్ 1.5 మీటర్ అయితే ఈజీగా ఉంటుంది, అంతైతే ఉంది. సో ఇవి వచ్చేసి ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఎల్లో అనమాట. ఎల్లో ప్లాస్టిక్ ఫ్లవర్స్. ఇవి 5 లైన్స్, ఈ ఆరెంజ్ 5 లైన్స్ వస్తాయి. ఇవి 2 కాంబో ఆఫర్, కాంబోలో తీసుకున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. చూసారు కదా, డెకరేషన్ పర్పస్, గిఫ్టింగ్ పర్పస్ ఏ తీసుకుంటే బాగుంటుంది. మీషోలో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేవి ట్రై చేశాను అనమాట. అండ్ క్వాలిటీ అంటే ఇవి రావడం కూడా ప్రోడక్ట్ బాగా వస్తాయి. ట్రస్టెడ్ పేజెస్ అని నాకు అర్థమైంది. సో ఆ పేజెస్ రిలేటెడ్, నేను తీసుకున్న ప్రోడక్ట్స్ పేజెస్ రిలేటెడ్ కోడ్స్ అయితే మీకు ఇచ్చేస్తాను. సో ఇక్కడ అన్ని కుప్పలాగా అయిపోయి అన్ని చూపించాననే అనుకుంటున్నాను. సో అదే చెక్ చేసుకుంటున్నాను. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. ఇగోండి ఈ ఫ్రాక్స్, ఇది ఈ పేజ్లో వాళ్ళవి ఈ మోడల్. ఇంకొక కొంచెం వేరే డిఫరెంట్ మోడల్వి ఇంకా పెట్టాను అనమాట. సో అవి ఎలా వస్తాయి చూద్దాం. అవి రివ్యూ కూడా ఇస్తాను. ఈ ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో నేను పేజ్ ఇచ్చేస్తాను, మీషో పేజ్ ఇస్తాను, అలా చూడొచ్చు. కోడ్స్ కూడా ఇస్తాను. నేను మీషో పేజ్ డైరెక్ట్ ఇస్తున్నా కాబట్టి మీరు చూడొచ్చు అదే ఎగ్జాక్ట్ పేజ్లోవి. కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే ఆ కోడ్ యూస్ చేసినప్పుడు మీకు ఆ పేజ్ ఓపెన్ అవ్వదు అంతే. సో వేరే చూపిస్తూ ఉంటుంది. సో అలా చూసి తీసుకోండి. బార్డర్ ఇదంతా కూడా చాలా బాగుంది. ఇఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నాకైతే ఈ ప్రోడక్ట్ నచ్చింది, మీకు నచ్చితే మీరు కూడా పర్చేస్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.